అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్లో క్లోతింగ్, యాక్సెసరీస్ అన్ని డిఫరెంట్ వెబ్సైట్స్ లో నుంచి మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయని కూడా నేను మీకోసం రివ్యూ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో బ్లాగింగ్ కూడా చేస్తుంటాను. నా ఛానల్లో మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో థంబ్నెయిల్ చూసి వచ్చిన వాళ్ళకి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నేను మీషో నుంచి పట్టు చీరలను మించిన శారీస్ ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే అంత బాగున్నాయి అన్నమాట శారీస్ నేను ఆర్డర్ చేసినవి. అవన్నీ కూడా ఈ వీడియోలో తొందరగా రివ్యూ చేద్దాము. ఎందుకంటే వచ్చేదంతా ఫెస్టివ్ సీజన్ కాబట్టి మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి. దగ్గర ఒక 6-7 శారీస్ ఆర్డర్ చేశాను. స్టార్టింగ్ ఫ్రమ్ 300 రూపీస్. లిటరల్లీ బయట అయితే ఈ క్వాలిటీకి ఇంత కాస్ట్ లో 300 రూపీస్ లో అస్సలు రానే రాదు. అసలు ఆ శారీ ఏంటి, 300 రూపీస్ శారీ ఏంటో ఈ వీడియోని మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు చూడండి. లేకపోతే 300 రూపీస్ శారీ మిస్ అయిపోతారు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. ఈ శారీ కలర్ అయితే నాకు ఎంత నచ్చిందో, లిటరల్లీ ఆరెంజ్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ లో చాలా బాగుందన్నమాట. ఎన్ని చాలా చెప్పినా తప్పులేదు, అంత బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా అంతకు మించి వచ్చింది. కలర్ కాంబినేషన్ అనుకున్నాను, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చేసింది నాకు రిసీవ్ చేసుకున్న తర్వాత. ఈ శారీ ఏంటంటే కాంజీవరం టిష్యూ ప్రింట్ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు. దీనిలో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. రన్నింగ్ బ్లౌజ్ అంటే లైక్ అటాచ్ చేసి ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బ్లౌజ్ మీద కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే మనకి టిష్యూ శారీ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇక్కడంతా కూడా గోల్డ్ టిష్యూ వస్తే బార్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్ షేడ్ లో మనకి కంచి బార్డర్ అనేది వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి కొంగు దగ్గర ఇట్లా నాట్స్ కూడా వేసారనమాట. ముళ్ళు కూడా చాలా బాగుంది. నేను కట్టుకున్నాకైతే నాకు ఇంకా నచ్చేసింది. అండ్ చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీ. కొంతమంది అనుకుంటారు శారీ లేస్తదేమో, ఇది మనం మొయ్యలేమేమో, కంఫర్టబుల్ గా ఉండదేమో అని. ఈ శారీ మాత్రం అలాంటిది కాదనమాట. మనం ఎలా కడితే అలా ఉంది, ఫ్లోయిగానే ఉంది, లెగట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే గుచ్చుకుట్టినట్టు అండ్ కంఫర్ట్ గా ఉండకపోవడం లాంటివి అలాంటివి ఏం లేవన్నమాట. చాలా బాగుంది ఈ శారీ, నాకైతే నచ్చింది. నేను వరలక్ష్మి వ్రతంకి ఇది ఉంచుకుందామని అనుకుంటున్నాను. అంత బాగుంది, నాకు నచ్చింది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. 1 మీటర్ ఉన్నట్టుంది నాకు తెలిసి. సో ఇది వచ్చేసి బ్లౌజ్. దీని మీద ఏంటంటే మనకి గోల్డ్ లైన్స్ అనేవి, స్ట్రైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్టిచ్ చేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదో పేరప్ చేశాను అంతే. బట్ చూస్తున్నారు కదా, పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కింద ఏమో ఇంత పెద్ద బిగ్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది బిగ్ బార్డర్ వచ్చింది. ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇది ఈజీగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 855 ఎలా ఉంది. ఇదే సారీ బయట ఈజీగా 1500-1600 చెప్తారు. సో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో వస్తుంది. చాలా తక్కువ కాస్ట్ లో ఉంది కాబట్టి ఈ వీడియోని చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుందామని తర్వాత పెట్టుకుందాం అనుకునేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు చూసిన సారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. అండ్ ఇది రీసెంట్ సెన్సేషన్ అనమాట. అంటే సెలబ్రిటీస్ ని ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది రీసెంట్ సెన్సేషన్ శారీ. ఎందుకంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, అంజలి ఉంటారు కదా, సీరియల్ యాక్ట్రెస్ అంజలి. తన శ్రీమంతానికి కట్టుకున్న ఈ శారీ అంతా సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి మీషోలో లాంచ్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ కి కూడా చూపిద్దామని చెప్పి నేను కూడా ఆర్డర్ చేశాను అనమాట. లిటరల్లీ క్వాలిటీ చాలా బాగుంది శారీది. సో చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ లో చెక్స్ తో ఉన్న గోల్డెన్ జరీతో ఉన్న ఈ శారీ ఆల్ ఓవర్ మొత్తం సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ లో ఉంది. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అండ్ పేరు వచ్చేసి ఏమని మెన్షన్ చేశారంటే బనారసి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ సాఫ్ట్ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు. నాకైతే శారీ బీభత్సంగా నచ్చింది. సో ఇలా ఉందన్నమాట శారీ, చూపిస్తాను. ఇందులో మనకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు ఫ్రంట్ లో. ఇదంతా చెక్స్ ఉంది, గోల్డెన్ జరీ చెక్స్. అండ్ బార్డర్ వచ్చేసి చూసారు కదా ఎంత మంచి బిగ్ బార్డర్ ఇచ్చారో, చాలా బాగుంది. బార్డర్ మీద చూస్తున్నట్టయితే డిజైన్ కూడా ఉందన్నమాట. ఇట్లా మామిడికాయ పిందెలు వచ్చి చాలా బాగుంది. అండ్ నేను కట్టుకున్నాక ఎలా ఉందో కూడా మీరు చూస్తున్నారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. అండ్ ఎక్కడ చూసినా హల్చల్ అవుతుంది కదా ఈ శారీ. సో ఈ శారీ కోసం చాలా మంది వెతుకుతున్నారు. మీకు కనుక నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఏమైనా కలర్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను, వాటివి కూడా ఆర్డర్ చేసుకోండి. కలర్స్ వేరే కావాలి అనుకుంటే. బట్ నన్ను అడిగితే ఈ కలర్ చాలా బాగుందండి. వరలక్ష్మి వ్రతంకి చాలా బాగుంటుంది అనమాట. లైక్ బ్రైట్ కలర్స్ అయితే చాలా బాగుంటుంది. సో నచ్చితే మాత్రం ట్రై చేయండి. సేమ్ అంజలి గారు ఏదైతే కట్టుకున్నారో శ్రీమంతానికి అదే శారీ అనమాట. మీరు చూస్తున్న శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఆర్డర్ చేసుకున్నాను నేను. లిటరల్లీ రిఫరెన్స్ పిక్ లో చూస్తున్నారు కదా, ఏంటిది పట్టు శారీ అనిపిస్తుంది కదా. నేను కూడా చూసి అలానే అనుకున్నాను, వావ్
వామ్మో పట్టు శారీస్ మీషోలో ఏంటి ఇంత తక్కువ కాస్ట్ లో ఉన్నాయి. ఐ మీన్ ఎంత కాదనుకున్నా పట్టు అంటే ప్యూర్ పట్టు కాదులేండి, బయట ఉంటాయి కదా చూడంగానే ఇది పట్టు శారీ లాగా ఉంది అని, అలాంటి శారీస్ అన్నమాట. ఇది కొంచెం బయటతో కంపేర్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో ఉన్నాయి. అందుకోసమే నేను ఫెస్టివ్ సీజన్ కి అండ్ శ్రావణ మాసంకి వీటన్నిటికీ ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది, వరలక్ష్మి వ్రతంకి కట్టుకుంటారు కదా మన ఆడవాళ్ళు అని ఆర్డర్ చేశాను అనమాట. లిటరల్లీ శారీ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ శారీ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే బనారస్ సెలబ్రిటీ కాంచీవరం గ్లాస్ టిష్యూ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు పేరు వచ్చేసి. అండ్ దీనిలో మనకి సపరేట్ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. అండ్ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కలర్ లో మనకి 2 షేడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది బ్లూ అండ్ ఒక సైడ్ బ్లూ ఒక సైడ్ గ్రీన్ లాగా అనిపిస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ అనేది ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వర్క్ ఇలా ఉంటుంది చూడండి. డబల్ పెట్టి చూపిస్తాను, సింగిల్ పెట్టేసరికి కనిపించట్లేదు అంతగా. సో ఇలా ఉంటుంది, శారీ మీద ఫ్లవర్స్ తో వర్క్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ అన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే వచ్చింది ఇప్పుడు మీకు చూపించినట్టుగా. అండ్ దీనిలో మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంగుకే ఇచ్చారనమాట. నేను కట్టుకునేసరికి కొంచెం ఇబ్బంది అయింది, నేను పిన్ పెట్టుకుని మీకు చూపించాను కట్టుకుని. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ కూడా ఎంత బాగుందో, ఎంత రిచ్ లుక్ ఉంది. సో ఇది వచ్చేసి కొంగు అనమాట. అండ్ నేను కట్టుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, లిటరల్లీ పట్టు శారీ లాగా ఉంది. అండ్ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ. ఇదే శారీ బయట ఈజీగా 1600 మేబీ 1800 అలా చెప్తారు. ఇప్పుడు మీషోలో ఓన్లీ 837 రూపీస్ మాత్రమే. అండ్ సపరేట్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. మంచి బ్లూ కలర్ కాంబినేషన్, గోల్డ్ షేడ్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. గోల్డ్ షైన్ అనేది ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది శారీ. మీకు కనుక నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చూస్తున్న శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. యాక్చువల్ గా ఈ శారీ ఏంటంటే నేను కొంచెం ఆర్డర్ చేసుకునేటప్పుడు డౌట్ గానే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు బాగా లేచే శారీస్ అంటే ఇలా పైకి లేసే శారీస్ అంటే అంత మంచిగా అనిపించదు అనమాట. బట్ ఇది చూస్తే మాత్రం అలాంటి శారీ కిందకే వస్తుంది అనిపించింది. బట్ శారీ మాత్రం రిచ్ గా అనిపిస్తుంది, అందుకనే ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మహారాణి సాఫ్ట్ బనారసి రెడ్ కలర్ ఆఫ్ టిష్యూ సిల్క్ అని మెన్షన్ చేశాను అనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. అంటే బయట ఇలాంటి శారీస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇలాంటి శారీస్ సౌత్ ఇండియన్స్ కంటే కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ కట్టుకుంటారు. అండ్ ఇదేంటంటే సిమిలర్ గా మనకి జాన్వీ కపూర్ పింక్ శారీ ఏదైతే కట్టుకున్నారో అప్పుడు టిష్యూ శారీ, సేమ్ అలాంటి శారీ అన్నమాట. ఇప్పుడు రెడ్ కలర్, ఇది టమాటో అండ్ పింక్ ఇంకా టమాటో షేడ్ 2 వస్తున్నాయి చూడండి. ఇలా ఉందన్నమాట. మెయిన్ లుక్ అంతా ఏంటంటే ఇక్కడ మనకి బార్డర్ ఇచ్చి దీనికి లేస్ కూడా వేసారు. ఇది గోల్డ్ కలర్ లేస్, చాలా హెవీగా ఉందన్నమాట. దీని వల్ల శారీ బరువుగా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు, అండ్ నేను కట్టుకున్నాక ఎలా ఉందో చూస్తున్నారు కదా. యాక్చువల్ గా నేను మీకు జెన్యూన్ గా చెప్పాలి రివ్యూ అనుకుంటున్నట్టయితే, శారీలో ఈ షేడ్ పింక్ ఇంకా రెడ్ కలర్ షేడ్ ఏదైతే ఉందో బాగుంది. అండ్ శారీ మీద వర్క్, ఇది బార్డర్ కూడా చాలా చాలా బాగుంది. కొంతమంది ఉంటారు ఎలా అంటే శారీస్ ఎలా ఉన్నా కూడా మేము మోయగలము, స్టైల్ చేయగలము అండ్ హ్యాండిల్ చేయగలము, కంఫర్ట్ గా ఉంటుంది ఎలా ఉన్నా కూడా అనుకున్న వాళ్ళు ఈ శారీని తీసుకోవచ్చు. అలా కాకుండా లేసే శారీస్ మాకు వద్దు, ఇలా మంచిగా ఫ్లోయిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ శారీని తీసుకోకండి. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి కొంచెం పింక్ షేడ్ లో ఇచ్చారు, లైన్స్ ఉన్నాయన్నమాట దీని మీద. ఇంకొకటి విషయం ఏంటంటే, మనము కుర్చీలు పెట్టుకుంటాం కదా, కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఈ లేస్ అనేది కూడా ఇలా కుర్చీలు లోపలికి వెళ్తున్నాయి అనమాట. ఇవి చాలా గుచ్చుకుంటున్నాయి. నాకైతే అంత కంఫర్ట్ అనిపించలేదు అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1136 రూపీస్. బట్ నాకు వర్తీ అనిపించలేదు. బట్ ఇలాంటి శారీస్ ఇష్టపడే వాళ్ళైతే కళ్ళు మూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. నేను ముందే చెప్పాను కదా 379 రూపీస్ కి ఒక శారీ తీసుకున్నాను, చాలా బాగా వచ్చిందని. ఈ శారీ అన్నమాట. ఎంత బాగుందంటే అసలు 379 రూపీస్ కి ఇంత మంచి శారీ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. శారీ కట్టుకున్నట్టు అట్లానే ఉందన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఈజీగా స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే శారీ కొత్తగా కట్టుకుంటున్నారో మా వల్ల కాదు, మేము హ్యాండిల్ చేయలేము అని అనుకుంటారో ఈ శారీని కల్లో మూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. అంత ప్రీమియం క్వాలిటీలో ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉందన్నమాట. రిఫరెన్స్ పిక్ లో చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. అండ్ దీనిలో ఓన్లీ ఒక్క కలరే అవైలబుల్ గా ఉంది. మంచి బ్రింజాల్, బ్లూ బ్రింజాల్ 2 మిక్స్ అయి ఉన్న కలర్ అన్నమాట ఇది. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, గోల్డ్ జరీ లాగా ఉందన్నమాట. దీనిలో కొంగు వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. సో నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తో, నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో పేరప్ చేశాను. బట్ దీనిలో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ ఇలానే ఇచ్చారనమాట. సేమ్
ఇదే కలర్ లో ఇచ్చారు. అండ్ కాస్ట్ వచ్చేసి చెప్తున్నాను కదా ఓన్లీ 376 రూపీస్ మాత్రమే. అండ్ ఈ ఒక్క కలరే అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా మెత్తగా ఉంది. అండ్ దీని తర్వాత కావాలనుకుంటే హాఫ్ సారీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం ఇది శారీగానే చాలా చాలా బాగుంటుంది. ఎలా కట్టింది అలానే ఉంది, ఎంత ఈజీగా కుచ్చులు పెట్టేసుకోవచ్చు, చాలా 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 బాగుంది. ఈ శారీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లిటరల్లీ 370 రూపీస్ అంటే ఇట్లా అయిపోతుంది, అలాంటిది ఇంత పెద్ద శారీ, ఇంత మంచి కంఫర్టబుల్ శారీ వస్తుందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. మీరు చూస్తున్న శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి, రిఫరెన్స్ పిక్ లో చూడండి. అండ్ నేను కట్టుకున్నాక కూడా చూడండి, సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. నేను ఈ శారీని మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. నాకు ఈ శారీని రిఫరెన్స్ పిక్ లో చూసి ఆర్డర్ చేసుకున్నప్పుడు శారీ చాలా బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను, కానీ కట్టుకున్న తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే ఇదేదో పెళ్లి చీర లాగా అనిపించింది అనమాట. లిటరల్లీ నాకైతే పెళ్లి శారీ కట్టుకున్నట్టు అనిపించింది. కొన్ని అంటాం కదా పెళ్లి పట్టు చీరలు అని చెప్పి, ఆ శారీ లాగా అనిపించింది అనమాట. లిటరల్లీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా క్రీమ్ వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి మాత్రం మనకి ఇలా డార్క్ కలర్ లో కొంచెం ఇది వైలెట్ షేడ్ అనమాట, వైలెట్ షేడ్ లాగా ఉంది. నా దగ్గర వైలెట్ బ్లౌజ్ లేదు. అండ్ కొంచెం మెరూన్ లాగా కూడా అనిపిస్తుంది కదా, అందుకని మెరూన్ బ్లౌజ్ అనేది పేరప్ చేసి వేసుకున్నాను నేను. ఈ శారీ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే శారీ ఏంటంటే బనారసి జరీ తంజోయ్ ప్యాటర్న్ సిల్క్ శారీ అని మెన్షన్ చేశారు. అండ్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట. అండ్ ఇందులో బ్లౌజ్ పీస్ కూడా ఉంది, రన్నింగ్ బ్లౌజ్ పీస్ వచ్చింది, సేమ్ ఇలా క్రీమ్ కలర్ షేడ్ లోనే వచ్చింది. అండ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 946 రూపీస్ మాత్రమే. చాలా 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 తక్కువ. అసలు ఎంత బాగుందో శారీ, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది కట్టుకోవడానికి కూడా. నేను శారీ చూపిస్తాను ఒకసారి చూడండి. శారీ మీద ఇలా వర్క్ అనేది ఉందన్నమాట, ఇలా పువ్వులు చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ లో ఇలాంటి వర్క్ అనేది ఉందన్నమాట. అండ్ దీని వల్ల శారీ ఇంకా రిచ్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. నేను వాళ్ళు కొంగుకే పెట్టారు, నేను ఇలా ఫోల్డ్ చేసి కట్టుకున్నాను. సో ఇది వచ్చేసి శారీ, ఇది బ్లౌజ్ అనమాట. శారీకి కొంచెం సిమెంట్ షేడ్ లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ స్లీవ్స్ కి అంటే హ్యాండ్స్ కి పెట్టుకోవడానికి లిటరల్లీ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. మంచిగా గ్రాండ్ గా పెట్టుకోవచ్చు, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టుకుంటుంది. ఇందులో ఓన్లీ ఒక్క కలరే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి రిఫరెన్స్ పిక్ లో చూడండి. నాకైతే ఈ శారీ చాలా 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 నచ్చింది. కలర్ నాకు మంచి అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట ఈ కలర్. సో ఈ కలర్ నాకు అసలు లేదు. ఇదేంటంటే బనారసి టిష్యూ శారీ విత్ క్రష్ ప్యాటర్న్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. రిఫరెన్స్ పిక్ లో చూస్తున్నారు కదా, నేను ఆరెంజ్ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. నా దగ్గర ఆరెంజ్ కలర్ శారీ లేదు. ఇందులో వచ్చేసి పింక్ కలర్ అవైలబుల్ గా ఉంది, పర్పుల్ అవైలబుల్ గా ఉంది, ఎల్లో కలర్ అవైలబుల్ గా ఉంది. అన్నిటికంటే కూడా పర్పుల్ కూడా బాగానే ఉంది. బట్ నేను ఆరెంజ్ ఆర్డర్ చేసుకున్నాను, నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదని చెప్పి. అండ్ ఇందులో మనకి రన్నింగ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. ఇదేంటంటే టిష్యూ శారీ కాబట్టి, బనారసి టిష్యూ శారీ కాబట్టి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది టిష్యూ శారీస్ ఎలా ఉంటాయో. సో ఇలా ఉందన్నమాట శారీ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అక్కడక్కడ మనకి గోల్డెన్ శారీ బుటాస్ అనేవి వస్తాయి. ఇదంతా టిష్యూ చూస్తున్నారు కదా, గోల్డెన్ షేడ్ లాగా కూడా అనిపిస్తుంది చూడండి మూవ్ చేస్తుంటే. అండ్ ఇది వచ్చేసి మనకి బార్డర్ అన్నమాట. బార్డర్ గోల్డెన్ సారీ బార్డర్ ఇచ్చారు. కాస్ట్ కూడా చాలా తక్కువ ఈ శారీది, ఓన్లీ 791 రూపీస్ మాత్రమే. చాలా చాలా నచ్చింది బనారసి టిష్యూ శారీ. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నాను కదా, మీకు నచ్చిన కలర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీరు అడిగినట్టుగానే శారీస్ హాల్ చేశాను మీషోలో నుంచి. ఇందులో చూపించిన శారీస్ అన్ని కూడా నాకు చాలా చాలా నచ్చాయి, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అన్నిటివి కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఫాలో అవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇదనమాట, సుజీ స్టోరీస్ అని ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కమెంట్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ కమెంట్స్ లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పిన్ చేసి పెడతాను. మీరు నన్ను అక్కడి నుంచి కూడా ఫాలో అయిపోవచ్చు. అండ్ మన ఛానల్లో నేను షార్ట్స్ లో ఇప్పటి వరకు చెప్పాను, కానీ ఫుల్ వీడియోలో ఒక్కసారి చెప్దామని అనుకుంటున్నాను. నేను తంజోర్ పెయింటింగ్స్ వేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఎంతగానో ట్రెండ్ అవుతున్నా శారీస్ మీదకి అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద కూడా పెయింటింగ్స్ వేయించుకుంటున్నాను అనమాట. తంజోర్ పెయింటింగ్ సిమిలర్ గా అంటే షార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేను వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి నేను అమ్మవారి ఫేస్ అనేది మనము కలశంకి పెట్టుకోవడానికి బ్లౌజ్ పీస్ మీద నేను పెయింటింగ్ వేసాను అనమాట. సో అలానే మంచి పీకాక్స్, ప్యారెట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి వేయాల్సినవి పెయింటింగ్స్. అవన్నీ కూడా నేను వేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా నా దగ్గర నుంచి పెయింటింగ్స్ వేయించుకోవాలి అనుకుంటున్నట్టయితే అలకనంద ఆర్ట్స్, ఇది నా ఆర్ట్ పేజ్ అనమాట. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు ఆ పేజ్ కి మెసేజ్ చేసినట్టయితే మనం అన్ని కూడా మాట్లాడుకోవచ్చు. ఏ ఆర్డర్స్ ఇలాంటివి అండ్ మీకు ఎలాంటి డిజైన్ కావాలి అండ్ ఎంత కాస్ట్ లో ఉంటుంది అనేవి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో మేము ముందుకు వస్తాను. అండ్ బ్లాగింగ్ కూడా చేస్తూ ఉంటాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అలా నేను వీడియో పెట్టగానే ఇలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.